ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కాకముందే అధికార పార్టీలో అసంతృప్తి బహిరంగంగా బయటపడుతోందా? ఎన్నికల సమయంలో ప్రజలకు స్థిరమైన పాలన, సమన్వయంతో కూడిన ప్రభుత్వం అందిస్తామని హామీ ఇచ్చిన కూటమి పెద్దలు ఇప్పుడు సొంత కూటమిలోనే అసంతృప్తి స్వరాలను ఎదుర్కొంటున్నారా? ఇది కేవలం వ్యక్తిగత అసంతృప్తుల సహకారం మాత్రమేనా? అధికార కూటమిలో సమన్వయ లోపం, నాయకత్వ వైఫల్యమా? రాజకీయ ప్రాధాన్యతల పంపిణీలో అసమానతలు ఉన్నాయనే సంకేతమా? మరోవైపు కూటమిలోని కుమ్లాటలను తమ రాజకీయ మైలేజ్ పెంచుకునేందుకు వైసీపీ అస్త్రంగా మలుచుకుంటోందా? అందుకోసం ప్రత్యేక రోడ్ మ్యాప్ రూపొందించే పనిలో ఫ్యాన్ పార్టీ నేతలు ఉన్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. కూటమి ప్రభుత్వం ఏర్పడి కొంతకాలమే అయినప్పటికీ కూటమిలోని పలువురు నేతలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ చర్చకు కేంద్ర బిందువయ్యాయి. ఈ వ్యాఖ్యల్ని ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుసగా ప్రస్తావిస్తూ ప్రభుత్వం లోపలే సమన్వయం లోపించిందని ఆరోపిస్తోంది. ఏపీలో అధికార కూటమిలో వ్యక్తమవుతోన్న అసంతృప్తి స్వరాలను ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా అస్త్రంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజాప్రతినిధులే బహిరంగంగా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయకత్వంపై సొంత పార్టీలోనే అసంతృప్తి పెరుగుతోందని వైసీపీ ప్రచారం చేస్తోంది. అయితే ఇవి సాధారణ రాజకీయ భేదాభిప్రాయాలేనని అధికార కూటమి చెబుతోంది. అసలు కూటమిలో జరుగుతోన్న పరిణామాలేంటి, ప్రతిపక్షం వాటిని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్తోంది అనేది చర్చనీయాంశంగా మారింది. ఇటీవలి కాలంలో టీడీపీకి చెందిన పలువురు నేతలు పార్టీ నిర్ణయాలపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఎన్నో ఏళ్లు పనిచేసిన తమలాంటి నాయకులను పక్కనబెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని సీనియర్ నేత బొండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. పదవుల పంపకంపై రెడ్డిపగారి శ్రీనివాసరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయగా యార్లగడ్డ వెంకట్రావు కూడా పార్టీ వ్యవహారాలపై బహిరంగ వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తన అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోలేదని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం పనితీరుపై సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశం అయ్యాయి. అలాగే తన నియోజకవర్గంలో జరుగుతోన్న పరిణామాలపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేయడం, అన్నమయ్య జిల్లా కేంద్రం అంశంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బహిరంగంగా స్పందించడం వంటి పరిణామాలను కూడా వైసీపీ ప్రస్తావిస్తోంది. ఇవన్నీ చంద్రబాబు ప్రభుత్వంలో సమన్వయ లోపానికి, నాయకత్వ వైఫల్యానికి నిదర్శనాలని ఫ్యాన్ పార్టీ నేతలు అంటున్నారు. దళిత ప్రజాప్రతినిధుల విషయంలో కూడా ప్రభుత్వం వివక్షతో వ్యవహరిస్తోందని వైసీపీ నేతలు అంటున్నారు. ఎమ్మెల్యే థామస్ చేసిన వ్యాఖ్యలు, సచ్చివేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కుటుంబ సభ్యులు వ్యక్తం చేసిన అభ్యంతరాలు, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అసంతృప్తి ఇవన్నీ కూటమి ప్రభుత్వంలో సామాజిక న్యాయానికి స్థానం లేదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని ఫ్యాన్ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, మంత్రులు వేర్వేరు సందర్భాల్లో బహిరంగంగా చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఈ అసంతృప్తి ఒకే అంశానికి పరిమితం కాలేదని, పదవుల పంపకం, నామినేటెడ్ పోస్టులు, స్థానిక రాజకీయాల్లో జోక్యం, కూటమి భాగస్వామ్య పార్టీలకు దక్కుతోన్న ప్రాధాన్యత, సామాజిక వర్గాల ప్రాతినిధ్యం వంటి అనేక అంశాలపై అసంతృప్తి వ్యక్తమవుతోందని ఫ్యాన్ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. ఇది ప్రభుత్వంలో వ్యవస్థాపరమైన సమస్యలు ఉన్నాయనే సంకేతం అంటున్నారు. రాజకీయంగా చూస్తే ఎన్నికల సమయంలో కలిసొచ్చిన పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత సమన్వయాన్ని కొనసాగించడం నాయకత్వానికి అత్యంత కీలక పరీక్ష. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే కూటమిలోని భాగస్వామ్య పార్టీల మధ్య పరస్పర విశ్వాసం దెబ్బతింటోందనే అభిప్రాయం కలుగుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జనసేన ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో తగిన ప్రాధాన్యత లేదని చెప్పడం, బీజేపీ నేతలు భాగస్వామ్య గౌరవం కోరడం, టీడీపీ సీనియర్ నాయకులే నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేయడం వంటి విషయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే పనిలో ఉన్నారు జగన్ పార్టీ నేతలు. జనసేనను కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ ప్రజాప్రతినిధులను పట్టించుకోవడం లేదని వైసీపీ విమర్శిస్తోంది. జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు కూటమిలో సమన్వయం పూర్తిగా దెబ్బతిన్నదనే విషయాన్ని బయటపెడుతున్నాయని చెబుతున్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి జనసేన గెలిచిన నియోజకవర్గాల్లో కూడా తమ పార్టీకి తగిన గుర్తింపు లేదని చేసిన వ్యాఖ్యలను వైసీపీ తరచూ ప్రస్తావిస్తోంది. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా కూటమిలో భాగస్వామ్య పార్టీల అసంతృప్తికి నిదర్శనంగా వైసీపీ చూపిస్తోంది. ఈ పరిణామాలన్నింటినీ కలిపి చూస్తే అధికార కూటమిలో అసంతృప్తి 1-2 సంఘటనలకు పరిమితం కాలేదని, అది విస్తృత చర్చకు దారితీసే పరిస్థితి ఏర్పడిందని వైసీపీ ప్రచారం చేస్తోంది. సొంత ఎమ్మెల్యేలు, మంత్రులు, సీనియర్ నాయకులే బహిరంగంగా మాట్లాడుతున్నప్పుడు ప్రతిపక్షంగా ఈ అంశాలను ప్రజల ముందుకు తీసుకెళ్లడం తమ బాధ్యతనే ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అధికార పార్టీలో వినిపించే అసంతృప్తి స్వరాలను ప్రతిపక్షం రాజకీయంగా వినియోగించుకోవడం సహజమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మండిపడుతున్నారు. అయితే ఈ అసంతృప్తి వ్యక్తిగత స్థాయిలోనే ముగుస్తుందా లేక ప్రభుత్వ నిర్ణయాలపై ప్రభావం చూపే స్థాయికి వెళుతుందా అనేది మాత్రం కీలకమంటున్నారు. ప్రస్తుతం వైసీపీ మాత్రం టీడీపీ నేతల వ్యాఖ్యలు, జనసేన బీజేపీ నాయకుల అసంతృప్తి గళాలను కలిపి కూటమిలో అంతర్గత సంక్షోభం అనే రాజకీయ అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ప్రజలకు మంచి పాలన అందిస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు సొంత పార్టీ నేతలనే సంతృప్తి పరచలేని స్థితిలో ఉన్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై మంత్రులు, ఎమ్మెల్యేలే బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం పాలనలో సమన్వయ లోపాన్ని స్పష్టం చేస్తోందని ఫ్యాన్ పార్టీ అంటోంది. భవిష్యత్తులో అధికార కూటమిలో మరిన్ని విభేదాలు బహిరంగమైతే వాటిని రాజకీయంగా మరింత బలంగా వినియోగించుకునేందుకు వైసీపీ ప్రయత్నించే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అదే సమయంలో కూటమి నాయకత్వం అసంతృప్తి స్వరాలను సమర్థంగా పరిష్కరించి ఐక్యతను ప్రదర్శించగలిగితే ప్రతిపక్ష ప్రచారం ప్రభావం పరిమితమయ్యే అవకాశం ఉందని వారు విశ్లేషిస్తున్నారు. దీంతో కూటమిలోని అంతర్గత పరిణామాలు, వాటిని వైసీపీ రాజకీయంగా ఎలా మలుచుకుంటుందనేది రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర అంశంగా మారే అవకాశం కనబడుతోంది.